హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనము ఈరోజు సైకాలజీకి సంబంధించి కొన్ని గ్రంథాలు ఉంటాయి కదా, మరి వాటిని రచించినటువంటి రచయితలు ఎవరు, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో చాలా అంటే చాలా సింపుల్గా ఈ వీడియోలో నేను మీకు అన్ని అర్థమయ్యేలాగా బిట్స్ అయితే ఇంపార్టెంట్ అన్నీ కూడా డిస్కస్ చేస్తానండి. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, బిహేవియరిజం అనేటటువంటి గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు? ఆన్సర్ జేబి వాట్సన్. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే, వాట్సాప్ లో చాట్ చేసేటప్పుడు నీ బిహేవ్ ని మంచిగా ఉంచుకో, అంటే నీ బిహేవ్ బాగా ఉండేలాగా వాట్సాప్ లో చాట్ చేయంటారు. సో ఇక్కడ వాట్సాప్ అంటే వాట్సన్ అని అర్థం, బిహేవ్ అంటే బిహేవియరిజం అని అర్థం. సో ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. వాట్సాప్ లో చాట్ చేసేటప్పుడు నీ బిహేవ్ బాగా మంచి బిహేవ్ తో చాట్ చేయి అని అన్నట్లుగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథం యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ గార్డెనర్ అన్నమాట. మరి దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలంటే చెప్తాను చూడండి, సింపుల్ అంతే. ఇక్కడ చూడండి, గార్డెనర్ అంటే గార్డెన్ అని మీరు గుర్తు పెట్టుకోండి. గార్డెన్ అంటే ఏంటి? తోట. ఇక్కడ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, మల్టిపుల్ అంటే తోటలో చూడండి రకరకాల పూలు కానీ పండ్లు కానీ ఉంటాయి కదా, రకరకాలు అంటే చాలా పండ్లు పూలు ఉంటాయి, చాలా అంటే మల్టిపుల్. గార్డెనర్ అంటే గార్డెన్. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. గార్డెన్ లో చాలా రకాల పూలు లేదా చాలా రకాల పండ్లు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. థాట్ అండ్ లాంగ్వేజ్ గ్రంథం యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ వైగోట్స్కీ. సో ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలంటే, థాట్ అండ్ లాంగ్వేజ్, బాగా ఆలోచించి మాట్లాడు, అసలు ఎందుకు నీకు ఇంత కోపం అని అంటుంటారు కదా, ఎందుకు, వై, ఇంగ్లీష్ లో ఏమంటారు ఎందుకు అనే పదాన్ని వై అంటారు. కాబట్టి బాగా ఆలోచించి మాట్లాడు, మంచిగా మాట్లాడు, అసలు ఎందుకు నీకు ఇంత కోపం, ఎందుకు, వై. ఓకే, బాగా ఆలోచించి మాట్లాడు. ఆలోచించడం అంటే థాట్, లాంగ్వేజ్ అంటే మనం లాంగ్వేజ్ నుంచి మాట్లాడతాం కదా. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథ యొక్క రచయిత ఎవరు? సరే ఏంటంటే కనుక సిగ్మండ్ ఫ్రాయిడ్. మరి దీనికి షార్ట్ కట్ ఏంటంటే, చూడండి, డ్రీమ్స్ అంటే మనకు అర్థం ఏంటి? కళలు కదా. కళల్లో ఎంతసేపు విహరిస్తావు కానీ నిజంగా మాత్రం చెయ్యవు, కొంచెమన్నా నీకు సిగ్గు ఉండాలి అని అంటుంటారు కదా. ఆ విధంగా మీరు ఓకేనా రిమైండ్ చేసేసుకోవచ్చు, సిగ్గు ఉండాలి కొంచెమైనా, ఎప్పుడు కళలు కనడమే తప్ప ఒక్కటి కూడా చెయ్యవు అని మన రియల్ లైఫ్ లో అంటుంటారు కదా. సో ఇక్కడ కళలు కనడం అంటే డ్రీమ్స్ అని అర్థం, సిగ్గు ఉండాలి చేయడానికి అని అంటే కనుక అర్థం ఏంటి? సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఇది మనకి షార్ట్ కట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథం యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ జేపీ చాప్లిన్. దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే కనుక, డిక్షనరీలో ఉన్న పదాలకు అర్థాలు నువ్వు బాగా చదివి నాకు చెప్పాలి. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డిక్షనరీలో ఉన్నటువంటి మీనింగ్స్ అన్ని నాకు చదివి చెప్పాలి. ఇక్కడ చెప్పాలి అంటే చాప్లిన్ అని గుర్తుపెట్టుకోండి. డిక్షనరీలో ఉన్నటువంటి పదాలకు అర్థాలు నేర్చుకొని చెప్పాలి అంటే డిక్షనరీ అంటే డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథం అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనేటటువంటి గ్రంథం యొక్క రచయిత ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే కనుక బిఎఫ్ స్కిన్నర్ అన్నమాట. మరి ఇది ఏంటంటే, నీ బిహేవియర్ కినక మంచిగా లేకపోతే నీ తోలు తీస్తా అంటారనమాట. అంటే ఏ విధంగా? నీ బిహేవ్ బాగా లేకపోతే అంటే నీ ప్రవర్తన బాగాలేకపోతే నీకు తోలు తీస్తా. తోలుని ఇంగ్లీష్ లో ఏమంటారు? స్కిన్ అనే కదా నీది. కాబట్టి నీ బిహేవియర్ అంటే నీ ప్రవర్తన బాగలేకపోతే అంటే అర్థం ఏంటి? నీ ప్రవర్తన బాగాలేకపోతే స్కిన్ తీస్తా అని మీరు గుర్తుపెట్టుకోండి, చాలా సులభంగా ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ క్యాన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేటటువంటి గ్రంథం యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ ఏంటంటే గోల్మెన్. మరి ఇది ఏంటంటే, నా ఎమోషన్స్ తో గోల్మాల్ ఆడుకుంటున్నావు కదా నువ్వు అంటుంటారు రియల్ లైఫ్ లో కదా. ఎమోషన్స్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెంట్ అని మీరు గుర్తుపెట్టుకోండి. గోల్మాల్ ఆడుతున్నావు కదా అంటే గోల్మెన్. ఈ విధంగా మీరు సింపుల్ గా అంటే మన రియల్ లైఫ్ లో వాడేటటువంటి వాక్యాలు లేదా పదాలతోనే మనము ఇవన్నీ చాలా కష్టం అని అనుకోకుండా చాలా అంటే చాలా సింపుల్ గా నేర్చేసుకోవచ్చు అన్నమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథం యొక్క రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ విలియం జేమ్స్. ఇక్కడ చూడండి, జేమ్స్ బాండ్ లాగా ఏంటి తెగ ప్రిన్సిపల్స్ అన్ని చెప్తున్నావు అంటుంటారు కదా. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ యొక్క గ్రంథ రచయిత ఎవరు అని అడిగితే మీరు సింపుల్ గా విలియం జేమ్స్ అని చెప్పేసేయచ్చు.
అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత ఎవరు? సో మరి దీనికి ఆన్సర్ ఏంటి అంటే గనక సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అన్నమాట. ఇది ఏంటంటే హ్యూమన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు, గల్ల పట్టుకొని కొట్లాడుతుంటారు కొంతమంది మాత్రమే. కాబట్టి మీరు గల్ల పట్టుకొని అంటే గల్ల అంటే ఇక్కడ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ లాగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. హ్యూమన్స్ అంటే ఎవరు ఇక్కడ? మానవులు లేదా మనుషులు. కాబట్టి మనుషులు కొట్లాడుకునేటప్పుడు గల్ల పట్టుకొని కొట్లాడుతుంటారని గుర్తు పెట్టుకోండి. సో ఫ్యాకల్టీ అంటే పక్కన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఈ విధంగా అనమాట. ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ యొక్క గ్రంథ రచయిత ఎవరు? మరి ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి, ఏమైనా తెలిస్తే. సో ఆన్సర్ ఏంటి అంటే కనుక జాన్ పియాజే. ఇది ఏంటంటే గ్రోత్ అనమాట. గ్రోత్ కూడా మేరీ జాన్, నువ్వు ఈ రోజు రోజుకు ఎంతో గ్లో అవుతున్నావు అని పొగుడుతూ ఉంటారు కదా. మేరీ జాన్ అంటే జాన్ పియాజే. రోజు రోజుకి గ్లో అయిపోతున్నాం అంటారు. గ్లో అంటే ఇక్కడ అర్థం మీరు గ్రోత్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు